హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ ఫ్రైడ్ ఎగ్ వెజిటేబుల్ రెసిపీ. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా చక్కగా యూజ్ అవుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసాను. ఆలివ్ ఆయిల్ బదులు ఏ నూనె అయినా వేసుకొని చేసుకోవచ్చు. చూడండి, ముందుగా వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా, గార్లిక్, అలాగే కుకుంబర్, క్యారెట్, క్యాప్సికమ్, ఎగ్స్ అన్నమాట. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. ఆయిల్ కూడా కొద్దిగా వేడైంది. ఇప్పుడు కట్ చేసుకున్న గార్లిక్ వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని చిటపటమనేటట్లు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా మనకి చాలా మంచిదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నువ్వులు కానీ మనం తీసుకుంటే దీంట్లో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచిది ఇవి. నువ్వులు ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ని ఈ విధంగా సగంగా కట్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఆ గార్లిక్ ఫ్లేవర్ అనేది ఎగ్స్కి బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రెండో సైడ్ కూడా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్, ముందుగా క్యాప్సికమ్, క్యారెట్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. టమాటా అలాగే కుకుంబర్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందుగా వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటికి సరిపడగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ స్పూన్తో కంటే చేతితో వేసుకుంటే ఈ విధంగా స్ప్రింకిల్లా వేసుకుంటే చాలా మంచిది. సాల్ట్ వేసుకొని కలిపిన తర్వాత ఇప్పుడు టమాటాలు అలాగే కుకుంబర్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి అన్ని వెజిటబుల్స్ డైరెక్ట్గానే తినేయచ్చు, కానీ ఇట్లా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం ఎగ్స్ అలాగే వెజిటేబుల్స్ అన్నీ కలిసే విధంగా కలపాలి. ఆ తర్వాత ఆరిగానో 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవి వేసుకుంటే. ఆ తర్వాత మిక్స్డ్ హర్బ్స్ కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని చివరగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకొని తింటే మార్నింగ్ ఇది ఫుల్ మీల్లా ఉంటుంది మనకి. మార్నింగ్ ఈ విధంగా తినడం వలన వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా చక్కగా ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే ఫ్రైడ్ ఎగ్ వెజిటేబుల్ రెసిపీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.